అర్చన అంటే ఎవరు? ఆ చెట్టు కింద పూలు ఏరుకుంటుందే ఆ అమ్మాయి. గారు, మీరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవరాలా? ఆయనెవరు? పూల మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఆయన ఎవరు అన్నారంటే మిమ్మల్ని పువ్వెట్టి కొట్టాలనిపిస్తుంది. మీరు ఎందరో మహానుభావులు అందరికీ ఉత్తరాలు అందించేవాణ్ణి, నాకు నేను ఉత్తరాల రాకుమారుణ్ణి. మీరు కోపం తెచ్చుకోనంటే చిన్న కటింగ్ ఇవ్వనా? ఏంటది? మీరు ఇప్పుడు నవ్వారు కదా, ఆ నవ్వు మీ దోసిట్లో పడినట్లుంది. పువ్వులై. మీరు కవిత్వం రాస్తారా? తొందరపడకు సుందర నయన. కవిత వనిత జనత అంత తేలిగ్గా పట్టుబడవండి. ఎందుకని? కవిత చెప్పాలన్నా లోతులు వెతకాలి, వనిత హృదయం తెలుసుకోవాలన్నా లోతుల్లోకి వెళ్ళాలి, జనత ఓటు ఎటు వేస్తారో తెలియాలన్నా లోతుల్లోకి వెళ్ళాలి. మీరు బాగా మాట్లాడతారా? నా టంగే టంగు బొంగు కొట్టినా కంగుమంటుంది. మీరు భంగుతవుతారా? చచ్చ, ఏదో ప్రాస కోసం ప్రయాసపడ్డా. ఇంతకీ మీకు పాపయ్య శాస్త్రి గారి గురించి తెలియదా? మరి ఆ పూలు నేల మీద పడకుండా దోసిలతో ఎందుకు పట్టుకుంటున్నారు? పూచిన ప్రతి పువ్వు భగవంతుడి పాదాల దగ్గర కన్నా చేరాలి, లేదా స్త్రీ తలలోకైనా వెళ్ళాలి, అంతేగాని నేలపాలు కాకూడదు. అందుకే వీటిని దేవుడికి సమర్పిద్దామని. సరిగ్గా ఆ ఉద్దేశంతోనే మీలాంటి అందమైన అమ్మాయి తను తుంచడానికి వస్తే పుష్పం ఇలా వినిపించింది అన్నారు శాస్త్రి గారు. ఏమని? నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి ఘోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీత్తువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. వండర్ఫుల్, చాలా బాగా పాడారు. వన్స్ మోర్ అనాలనిపించింది. మొహమాటం వద్దు అనేయండి, మళ్ళీ అందుకోమంటారా? చూడు నాయనా, నువ్వు పోస్ట్ మ్యాన్ కదూ. సుబ్బిరామరెడ్డి గారిని పట్టుకుని మీ క్యాస్ట్ ఏంటి అన్నట్టు యూనిఫామ్ చూసి పోస్ట్ మ్యాన్ వే అంటున్నారేంటి? పోస్ట్ మ్యాన్లు ఆఫీసుకు రావాలి గాని అమ్మాయిల దగ్గర కాదు కదా. పార్సిల్ వచ్చింది ఆఫీసుకు కాదండి, అర్చునుకు వచ్చింది. వస్తే పార్సిల్ ఇచ్చి సంతకం పెట్టించుకెళ్ళాలి గాని గాత్రం ఓపెన్ చేసావేంటి? కష్టపడేవాడు ఒళ్ళు దాచుకోడు, కళాకారుడు గాత్రం దాచుకోడు. తీసుకోండి. సంతోషం. అర్చన, సంతకం పెట్టమ్మా. ఇక నువ్వు బయలుదేరు. ఎగ్ వేయండి. ఎగ్ బై ఏంటి? అది కూడా తెలీదా? ఎగ్ అంటే గుడ్డు. అదే గుడ్ బై ని ఎగ్ బై అన్న. వస్తా వస్తా.
అదేంటి బాబు, రోజు అందరి ఉత్తరాలు చదివేవాడివి, ఈ రోజు రాస్తున్నా? నా ఊహా సుందరి కనిపించింది. ఎక్కడా? ఆకాశంలోనా? డిస్టర్బ్ చేయకు, నువ్వు వెళ్ళు. ఏంటి మళ్ళీ ఊహల్లోకా? వెళ్ళు వెళ్ళు, అక్కడ కనిపించేది నేనేలే. భోజనం. మీకు ఇది కావాలా? చిటికీలో తెస్తాను. నా బుజ్జి కన్నా ఆగవే, అందరూ నా చేత్తో ఉత్తరాలు అందుకోవాలని చూస్తారు. నువ్వు నాకు దొరకవే. తొలిచూపులోనే నేను ఇష్టపడ్డ ఈ పిల్ల నిన్ను కావాలని కోరుకుంది. నాకు చిక్కవే, నీ లెగ్సట్టుకుంటా. సాగితే తాగుతా, తాగితే వాగుతా, వాగితే నీ కాళ్ళట్టుకుంటా. దొరకవే. చిక్కు చిక్కు చిక్కు. ఎంత పని చేశావే, నా ప్రేమ ఫలించాలంటే దొరకాలి. నిన్నెలా వదులుతానే. ఇదిగోండి. నా కోసం చాలా శ్రమ పడ్డారా? థ్యాంక్స్ అండి. నా కోసం ఎదురు చూసి మీకోసం శ్రమపడటంలో తప్పి ఉంది. నేను మీకోసం ఎందుకు ఎదురు చూస్తాను? మనకు సంబంధమే ఉంది. తొందరపడకు సుందర నయన. నాలో నన్ను చూసుకుంటే నేను, నాలో నిన్ను చూసుకుంటే మనం. ఇంకా నేను నేనే. మనం ఎలా అవుతాం? నిజంగా మీకోసం ఎదురు చూడడం లేదు. అబద్ధం. భర్త కోసం భార్య ఎదురు చూస్తుంది, బిడ్డ కోసం తల్లి ఎదురు చూస్తుంది. కానీ అందరూ ఎదురు చూసేది మాత్రం ఈ పోస్ట్ మ్యాన్ కోసం. ఎవరూ లేని అనాథను నాకెవరు ఉత్తరాలు రాస్తారని ఎదురు చూడాలి. అక్కడే కాలేశారు పువ్వులు. ఇదిగో మీకు ఉత్తరం వచ్చింది. నాకా? చదవండి చదవండి. ఎందుకండి ఇలా నవ్వుతున్నారు? ఎవరో పిచ్చివాడు. ఏమి రాశాడు? నన్ను ప్రేమిస్తున్నాడట. మిమ్మల్ని ప్రేమిస్తే పిచ్చివాడు ఎందుకు అవుతాడండి? అందం గురించి బాగా తెలిసిన వాడే ఉంటాడు. ఎవరు రాశారో చదవండి. ప్రియమైన అర్చనకు, తొలి ప్రేమ అంటే ఏమిటో తెలియని నాకు తొలిసారి మిమ్మల్ని చూడగానే గుండెల్లో తొలకరి జల్లు కురిసింది. నీ కళ్ళు కలువలననా, నీ పళ్ళు దానిమ్మ గింజలననా, నీ బుగ్గలు సంధ్యా సింధూరాలననా? ఏమి రాశావురా? ఎవరు? అదే రాసిన వాడు కనిపిస్తే షేక్ అంటిద్దామని. కనిపించాల్సింది నాకు కదా. మీరు ఉత్తరానికి సమాధానం రాస్తే కనిపిస్తాడు. అసలు ఈసారి ఉత్తరం వస్తే నేను తీసుకోను. తీసుకోకపోతే డెడ్ లెటర్ ఆఫీస్కి వెళ్తుందండి. అంటే ఎవరి అడ్రస్ కు రాశారో వాళ్ళు తీసుకోకపోతే, రాసిన వాళ్ళ అడ్రస్ లేకపోతే అది డెడ్ లెటర్ ఆఫీస్కి వెళ్తుందండి. నా జీవితంలాగా. అదేమిటి, మీకు ఈ ఆశ్రమం అడ్రస్ ఉందిగా? ఎన్నాళ్ళు? బ్రతికినన్నాళ్ళు. కరెక్ట్. నేను మాట చెప్పనా? చెప్పండి. మిమ్మల్ని ఆరాధించే మనిషి దొరికినప్పుడు అనాథలాగా బ్రతకాల్సిన అవసరం ఏముంది? ఈసారి ఉత్తరం వస్తే సమాధానం రాసేయండి. మీకు అడ్రస్ దొరుకుతుంది, అతనికి మీ మనసు దొరుకుతుంది. చూడండి, మీలాంటి వయసులో ఉన్న ఆడపిల్లలకు లవ్ లెటర్ వస్తే ఎగ్ మార్నింగ్ చెప్పాలి గాని ఎగ్ బై చెప్పకూడదు. అదేమిటి, ప్రపంచానికి Y2K ప్రాబ్లం అర్థం కానట్టు ఫేస్ అలా పెట్టారు. Y2Kనా అంటే? 2000 ఇయర్ వచ్చేసిన Y2K అంటే తెలియదా? వై అంటే యూత్, యవనంలో ఉన్నవాళ్ళు, మీలాగా నాలాగా. 2 అంటే ఇద్దరు, మీలాగా నాలాగా. K అంటే కలిస్తే కళ్యాణం, మీలాగా నాలాగా. వస్తా, మళ్ళీ లవ్ లెటర్ తెస్తా, ఇస్తా. ఎగ్ బై, ఎగ్ బై, ఎగ్ బై. తెలుగుల పదారణాల కోమలాంగివే చెలి, పచ్చ తెలుగుల పదారణాల కోమలాంగివే చెలి, సాయంత్ర సంధ్య వేళ నీవే నా ప్రేమ ముగ్గులోకి రావే.
ఆనతివ్వగా నా మోహనాని హారతవ్వన ప్రియా అచ్చ తెనుగుల పదారణాల కోమలాంగివే చెలి గుండెల్లో నిన్ను దాచుకోనా చేరుకోనా పొడిలో వాలిపోనా నా శ్వాసలో నిశ్వాస నీవై నా జీవితాన ఆశ నీవై నా చెయ్యి నందుకోరావా అచ్చ తెనుగుల పదారణాల కోమలాంగివే చెలి ఆనతివ్వగా నా మోహనాని హారతవ్వన ప్రియా కదలాడే వేళల్లో నీ చంటి పాపనైపోనా జగమే మురిసిపోదా ఒకటై కలసిపోగా ఆకాశమే అక్షింతలేయ భూమాతయే దీవించరాగా ఆ ముడు ముళ్ళు వేసేనా ఆనతివ్వగా నా మోహనాని హారతవ్వన ప్రియా తెనుగుల పదారణాల కోమలాంగివే చెలి సాయంత్ర సంధ్య వేళ నీవే నా ప్రేమ ముగ్గులోకి రావే ఆనతివ్వగా నా మోహనాని హారతవ్వన ప్రియా అచ్చ తెనుగుల పదారణాల కోమలాంగివే చెలి విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప